పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము. ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందండి. వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు, ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం, దట్ ఈస్ అగాఫే, దైవ ప్రేమ. ప్రేమించాడు కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సిలువలో ప్రాణమిచ్చి అందరినీ పాప పునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన. ప్రియరా, దేవుడు మనముగా జన్మించిన వారిలో మొట్టమొదటి గుణలక్షణం ఏమిటంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతాం. రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా, వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నాడు. వాక్యము నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఫుల్నెస్, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. దేవుని వాక్యము నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత గారి జీవితంలో వాక్యమును పఠించేవారు, ధ్యానించేటువంటి వారు, దాన్ని నెరవేర్చేటువంటి వారు. అదే వారి కుటుంబం అంతటికి కూడా ఆయన నేర్పించారు. వారి సంతానం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి, బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అధికారులు, శ్రేయోభిలాషులు, వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది. సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది కూడా. ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించుటకు ఏమిటంట? విశ్వాసమే, ఫెయిత్. విశ్వాసం గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతను స్మరిస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతుంది. విశ్వాసం కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అక్కడ భయపడనక్కర లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో అక్కడ భయపడనక్కర పని లేదనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే ఇంత దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా
చివరి విషయం ఏమిటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించుదురు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ. సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది. లోకమును జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసముతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది. ఆయన అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు. ఆలోచించండి, అయ్యో నేను ఇక్కడ ఆగిపోయిన ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎస్, జయమిచ్చువాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకములో నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయమునకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానేత జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకని ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం, దేవుని మూలముగా జన్మించిన వాడు, బోర్న్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 4 సద్గుణాలు కలిగి జీవిస్తారు. మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు. రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు. మూడవదిగా విశ్వాసంతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు. ఎక్కడా కూడా రాజీపడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను, ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఫుల్ స్టాప్ ఇస్ నాట్ అండ్ రియల్ ఎండ్, బికాస్ వీ కెన్ రైట్ ఏ న్యూ సెంటెన్స్ ఆఫ్టర్ ఇట్. ఆ తర్వాత మరొక వచనం రాయటానికి ప్రారంభిస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద రియల్ ఎండ్, ఇట్ కెన్ బి ఎ రియల్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. ఓటమి ముగింపు కాదు, మనము విజయాన్ని ప్రారంభించడానికి వెళ్ళి మరొక నూతన ప్రారంభం ఉండాలి. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. మనిషి శక్తిమంతుడే నేను కాగలను, కానీ ఎప్పుడైతే ఆ మనిషి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతాడో ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వము కూడా అనుగ్రహిస్తాడు. ప్రభువులకు జీవన్ మరణాలపై పవర్ ఉందండి, శక్తి ఉన్నది. శాసించగలడు ఆయన, రూపించగలడు. శూన్యముల నుంచి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. మహానేత దేవుని కలిగి అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తను పరిచయం ఉన్నా, ప్రత్యక్ష పరిచయమైన, పరిచయం లేకున్నా ప్రతి ఒక్కరిలో కూడా, అందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. అదే విధానం వారి సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అంతటి విజయాలు ఆ కుటుంబానికి ఇచ్చాడు. అంతేకాదు, డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె విషయంలో చూస్తే ఎప్పటికీ కూడా తరాలు మారుతున్నా, సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మరుపు అనేది లేకుండా మరుపు రానిటువంటి నాయకుడుగా వదిలించుకున్నారు. అదే ఇన్ఫార్మ్నెస్, అదే ప్రతిరూపాన్ని వారి యొక్క బిడ్డలో కూడా దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా దేవుని కృపా మహదైశ్వర్యములు ఆ కుటుంబం అంతటికి కూడా సదావర్ధిల్ల చేయునుగాక. తలవంచండి, కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దైవనామ స్మరణ చేద్దాం. మౌనంగా ఉన్నాం కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు. మహోన్నతుడు అయిన మా ప్రభువా, సర్వోన్నతుడు అయిన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సార్వభౌముడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు.
నీ కృప అపరిమితమైనది. ఎప్పటికీ కూడా మరువలేనటువంటి జీవితాలు ప్రసాదించండి. నీ చిత్తము చొప్పున నీ కుమారుని ప్రభు 1949లో భూమి మీదకి తీసుకుని వచ్చాను. గర్భములో పిండముగా రూపింపబడకమునిపై నేను నిన్ను ఎరిగి తిని ప్రతిష్ఠించి నేను వాగ్దానం నెరవేర్చాను తండ్రి. ఆ మహానేత ప్రభు ఈ భూమి మీద జీవించి నడయాడిన ఆ 60 సంవత్సరములు యావత్తు కూడా తండ్రి మనపురాని జ్ఞాపకాలుగా గుర్తించాను. నీకు కృతజ్ఞతలు చూపిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధీకులు, కుటుంబీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆ నేతలు స్మరించుకుంటున్నారు. వాటన్నిటి ద్వారా అందరిని బట్టి నీకు మహిమ ఆరోపిస్తున్నాను. చేరి వచ్చిన తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆయురారోగ్యం అనుగ్రహించండి. ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. పాడిన కీర్తనను బట్టి మనం మహిమ పొందాలని నమ్ముతున్నాను. నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థించడంలో మీరు భద్రతను చేకూర్చి క్షేమంగా తీసుకుని వచ్చారు తండ్రి. వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను. ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధేయపడుతున్నాను. నీ కనికరము తోడుంచు, నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభు. భవిష్యత్తును బంగారు బాటగా మలచమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. ఆయన వర్షదేవుని భారతీ గారు వారికి ఇచ్చినటువంటి పిల్లలు హర్ష, వర్షను నేను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారికి ఇమ్మని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ కృపలో బలపరచండి నాయన. నైనా తండ్రి తలమానికంగా కుటుంబంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వ. అయ్యా నీ కుమార్తె శరణమ్మ గారు, అనిల్ కుమార్ గారిని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు మీరు ఆలకించింది దేవాశ్వ. నీ కృప చుక్కలు కరుణించమని వేడుకుంటున్నాను. రాజాబాబు నీ తన సతీమణి అయినా ప్రభాంజలి బాబుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభాతం, వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబములు, వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభు పేరు పేరును మీరు ఆశీర్వదించండి ప్రభు. నీ సన్నిధి మాతో వచ్చమని వేడుకుంటున్నాను ప్రభా. రాజన్ గారి కుటుంబం కానీ, మేఘారెడ్డి గారి కుటుంబంలో కానివ్వండి అయినా, విమలమ్మ గారి కుటుంబం, సుధీకర్ రెడ్డి గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క శుభదినాన ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించు. వెంకరెడ్డి గారి కుటుంబం మీరు బలపరచండి ప్రభా. మా ప్రియ అవినాష్ రెడ్డి గారి కుటుంబాలు తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తండ్రి ప్రభా. ఎందరూ వైఎస్ఆర్ గారంటే ప్రభా తండ్రి ఇదిగో మా నేత, మా నాయకుడు, మా గుండెల్లో చెరగని ముద్రని నిన్ను స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అటువంటి ప్రతి జీవితాలను పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వ. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీరు కనుదృష్టి ఉంది ప్రభు. ఇక్కడ మీ చెవులతో ఆలకిస్తున్నాను ప్రభు. ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు ధరింపచేయండి దేవా. స్తోత్రం. నీకే మహిమ ఆరోపిస్తున్నాను తండ్రి. చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకు మరొక వారు నేను ఘనపరుస్తున్నాను దేవా. స్తోత్రం. సమస్తమును మీకు అప్పగిస్తూ మీరే ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమిలో నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. వాటి అపరాధములు చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధంలోనికి తెగ దృష్టి నుండి తరలించు. ఎలాగాని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపై మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపి కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.
సార్ సార్ ఒకరోజు సైడ్ సార్ యో యో బా బ్రదర్ విజయవాడలో మొక్కలు కొన్ని